అందరికీ నమస్కారం. వాస్తు యుగం ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ముఖ్యంగా వాస్తు అనగా పంచభూతాల కలయిక. వాస్తులో అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, జలతత్వం ఇవన్నీ ఒక సమానంగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఏ సమస్యలు కూడా ఉండవు. వాస్తురీత్యా ప్రతి తత్వం కూడా బ్యాలెన్స్లో ఉండాలి. ఏ తత్వం లోపిస్తే ఆ తత్వానికి సంబంధించినటువంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. ఉదాహరణకు ఆగ్నేయతత్వము ఏ ఇంట్లో లోపించిందో ఆ ఇంట్లో ఫైనాన్స్ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా జలతత్వం సంబంధంగా సమస్యలు ఉంటే ఆ ఇంట్లో మానసికంగా మనస్పర్ధలు ఉండేటువంటి సూచనలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నీ ఎలిమెంట్స్ ఏదో తెలుసుకొని, అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నీకు ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్స్ నీకు ఏం చెప్తుంది, ఆ ఎలిమెంట్స్ ద్వారా నువ్వు ఏ గ్రహానికి సంబంధించిన వ్యక్తి వైపు ఉంటావో తెలుసుకుంటే నీ జీవితము పూర్తిగా అదృష్టకరంగా మారుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి యొక్క ఎలిమెంట్స్ను, మీ యొక్క ఎలిమెంట్స్ను చూసుకొని మీ ఎలిమెంట్స్, ఇంటి యొక్క ఎలిమెంట్స్ రెండు బ్యాలెన్స్గా ఉంటే మీరు పూర్తి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి పూర్తిగా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా వాస్తురీత్యా చెక్ చేసుకునేటప్పుడు ఇంటి ఎలిమెంట్స్ ఏది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలిమెంట్స్ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ వాళ్ళకి ఫేవర్ అయినప్పుడు వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఏ ఎలిమెంట్స్ లోపిస్తే ఆ ఇంటి యొక్క లోపాలు ఖచ్చితంగా చేయించవలసి వస్తుంది. కాబట్టి వాస్తులో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలిమెంట్స్ 5 కూడా సమానంగా బ్యాలెన్స్గా ఉంటే మన జీవితము సంతోషంగా సాగుతుంది.